నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద సంబంధించి ఏదైతే నోటీసులు కేసీఆర్కి, అదేవిధంగా హరీష్ రావుకి, ఈటల రాజేందర్ గారికి కూడా అందరికీ కూడా నోటీసులు జారీ అయినాయి. ఈ అంశం మీద అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే కేసీఆర్ గారు నిజంగానే విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరైతే ఏ అంశాల మీద మాట్లాడతారు, ఏ అంశాలు వాళ్ళు దీని దృష్టికి తీసుకొస్తారు, ఆయన ఏం సమాధానాలు చెప్తారనేది రకరకాల చర్చలు. ఈ చర్చల్లో పోయే కవిత గారి లెటర్ ఒకటి చాలా కీలకంగా మారిపోయింది. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు దాని గురించి చర్చ. సో ఈరోజు సాయంత్రం కవిత గారు 7-7:30 మధ్యలో ఏదో ప్రెస్ మీట్ ఉంటుందని కూడా ఒక వార్త అయితే వస్తుంది. సో దాని మీద మరి సాయంత్రం ఆవిడ ఏం క్లారిటీ ఇస్తారో కూడా దాని మీద చూద్దాం. సో మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మరి నిజంగా మరి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ఏ విధంగా చూస్తారు, మరి విచారణకి కేసీఆర్ హాజరైతే ఏ అంశాల మీద మాట్లాడతారనే దాని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. కాళేశ్వరం, కూలేశ్వరం చాలా హాట్ టాపిక్. అది అంటే ప్రతిసారి దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వం పడిపోయి ఒక ప్రభుత్వం నిలబడ్డదంటే కూడా కాళేశ్వరం మీద. సో కరెక్ట్. అది ఏంటి అసలు మీరేం చెప్దాం అనుకుంటున్నారు మీద? కాళేశ్వరాన్ని వాడుకొని కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల డబ్బంతా కూడా కక్కిస్తామని చెప్పి, కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరాన్ని వాడుకున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని. అంతకంటే ఎక్కువ వాడుకుంది. వాళ్ళు ఏటీఎంలో వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అన్నారు, వాళ్ళు అన్నారు. రెండో పాయింట్, కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన 1,00,000 కోట్ల కక్కిస్తా అన్నారు. కక్కిచ్చి నేను చెప్పిన 6 గ్యారెంటీలు, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు పలుమార్ల మీటింగ్లో. ఇది ఎలక్షన్ కంటే ముందల. కానీ 16 నెలలు అవుతుంది రవి గారు. 16 నెలల కాలంలో రకరకాల కమిషన్లు, రకరకాల అవినీతి కుంభకోణాలు అని చెప్పిండు. కొన్ని వాటి మీద కమిషన్లు వేసారు, విద్యుత్ కానీ కాళేశ్వరం మీద, కొన్ని వాటి మీద. కానీ ఎక్కడ కూడా ఏ రిపోర్ట్లు ఇంతవరకు రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. ఇప్పుడు కాళేశ్వరం మీద వేసారు, మీరు అడిగారు. కాళేశ్వరం మీద వేసిన కమిషను ఏదైతే ఉందో, బోస్ కమిషను, సో ఘోష్ కమిషను ఏదైతే ఉందో, దగ్గర అది మరి ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. చర్చల మీద చర్చలు, రకరకాల ఇంటర్వ్యూస్, రకరకాల ప్రోబీ నడుస్తూ ఉంది. కానీ ఎక్కడన్నా ఇప్పటికి 7 సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. 7వ సారి అనుకుంటా ఇది, నాకు తెలిసినంతవరకు 7 సార్లు. అంటే దాని మీద ఒక క్లారిటీ ఇప్పటివరకు కూడా రాలేదు. పీసీ ఘోష్ గారి కమిషన్ ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అంటే ఎవరు ఏ విధంగా దాన్ని వాడుకున్నారు, అవినీతి జరిగిందా, అవినీతి కుంభకోణాలు ఏ విధంగా జరిగినాయి, తర్వాత ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఆ 7th బ్లాక్ క్రాకులు ఎందుకు వచ్చినాయి, సో దాని మీద డిజైన్ బాగలేదా, డిజైన్ ఎవరు చేశారు, ఎవరు అప్రూవల్కి ఇచ్చారు, ఇంతవరకు డిపిఆర్ అప్రూవల్ అయింది కూడా తెలియదు. ఎందుకంటే ఎన్డిఎస్ఏ కమిటీనే ఇచ్చింది. ఎన్డిఎస్ఏ నేషనల్ సేఫ్టీ అథారిటీ క్లారిటీ ఏంటంటే దాని మీద ఫైనల్ డిపిఆర్ కూడా అప్రూవల్ కాలేదు అని చెప్పి రకరకాల పెద్ద రిపోర్ట్ ఇచ్చింది చెప్పాలంటే. సో దాంట్లో ఇవన్నీ కూడా ఏంటంటే హడావిడిగా ఏదన్నా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాంట్లో సాధ్యాసాధ్యాలు, మన డిజైను, రకరకాల ఆలోచనలు, దాని మీద మొత్తం టోటల్గా ఒక పేపర్ మీద పెట్టిన తర్వాతనే దాన్ని ముందుకు పోతాం, ఇల్లు కట్టుకుంటాం. పిల్లర్ చేయటం కానీ, ఫుటింగ్ చేయటం, పిల్లర్ చేయటం, తర్వాత క్యూరింగ్ చేయటం, దాని తర్వాత మరి రూఫ్ వేయటం, తర్వాత ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక ఇల్లు ఎట్లా కట్టుకుంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తామో, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తామో, క్యూరింగ్ చేయటం కానీ మిగతా అన్ని కూడా. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలి కనీసం. అలాంటిది మనం అంత జాగ్రత్తగా ఉంటామే. కానీ 1,00,000 కోట్ల 93,000 కోట్లు అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి. హడావిడిగా 2016లో స్టార్ట్ చేసి 2018 ఎన్నికలప్పుడు మీ తెలంగాణ ప్రజలకి నేను ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, నేను పెద్ద డ్యామ్ కట్టినా, నేను 1,00,000 కోటి ఎకరాలకి నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ ఎందుకు అంత హడావిడి అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా నేనే గెలవాలి, వచ్చే ఎన్నికల్లో నేనే చూపించాలి, నేను ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినని చెప్పుకోవాలి అనే ఆలోచనతోటి హడావిడిగా దాన్ని
పట్టించుకున్న పాపన పోలేదు. అంటే ఏదైనా కట్టినప్పుడు పిల్లర్స్ టైం పట్టుద్ది, 2 సంవత్సరాలు కాకపోతే 4 సంవత్సరాలు తీసుకోండి, ఇంకొక ఇదిగా మీ గవర్నమెంట్ కాకపోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా. ఎందుకు అంత హడావిడి? 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసేసారు. అంత అవసరమా? ఇది క్వశ్చన్ అన్నమాట. తర్వాత అక్కడ 36,000 కోట్ల నుంచి 93,000 కోట్ల రూపాయలకి దాని ఎస్టిమేషన్స్ పెంచుకుంటూ పోయారు క్రమేణా. అది కాంట్రాక్టర్లకు దోచిపెట్టిర్రా, కాంట్రాక్టర్ల ద్వారా మరి దాంట్లో పార్టీలో ఉన్న నాయకులకు దోచిపెట్టిర్రా, లేకపోతే అక్కడ ఉన్న ఇంజనీర్లకు దోచిపెట్టిర్రా, ఇది కనపడతా ఉంది. ఇప్పుడు మొన్ననే ఒక ఏసీబీ రైడ్ చేస్తే అదే కాళేశ్వరం మీద ఎవరైతే ఇంజనీర్ పనిచేశారో ఈఎన్సీ 300 కోట్లు దొరికింది, 300 కోట్ల రూపాయలు దొరికినాయి. సో ఇట్లా కాళేశ్వరాన్ని ఒక కమిషన్ ప్రాజెక్టుగా, ఒక ఏటీఎంగా వాడుకున్నది డెఫినెట్గా మరి అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారే. ఎందుకంటే ఇప్పుడు సరే ఆయన వాడుకున్నాడో లేకపోతే అనుకుందాం, ప్రాబ్లం జరిగిపోయింది, మరి దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు కూడా పట్టించుకోకపోతే. అదే అంటే కర్త కర్మ క్రియ అని చెప్పి నేనే ఇంజనీర్ బీబీసీలో కూడా వచ్చింది, అప్పుడు బీబీసీలో కూడా టెలికాస్ట్ చేసుకున్నారు. సో అది నిజంగానే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు దాని మీద కమిషన్ వేసాం, దాని మీద అవినీతి జరిగింది, అది కూలిపోతా ఉంది, ఆ బ్యారేజ్ ఎవరిది, అసలు తప్పెవరిది అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద కమిషన్ వేసారు, ఆ కమిషన్ రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఏం చేయరు, ఏమీ చేయరు. కేసీఆర్ని అరెస్ట్ చేయరు, తర్వాత హరీష్ రావుని అరెస్ట్ చేయరు. ఏదో తూతు మంత్రంగా ఈ రాజకీయం అంతా నడిపిస్తారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ చిత్తశుద్ధి లేదని తెలుపుతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికంటే ముందల ఫోన్ ట్యాపింగ్ మీద అన్ని రకాల ఎవిడెన్స్ ఉంది. ఏమంటారు అంటే ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ రావాలి, ఆయన ఎక్స్ చీఫ్ ఎవరైతున్నారు ప్రభాకర్, ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అది వచ్చిన తర్వాత అయితే కాదా, లేకపోతే మొన్న శ్రవణ్ రావు ఉన్నాడు, ఆయన వచ్చిండు, ఇంతవరకు ఏమి రాలేదు కదా, మరి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన. మూడో పాయింట్ ఏంటంటే దానికడ ఈ ఫార్ములా రైస్ కేసు ఏదైతే కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండో 54 కోట్ల రూపాయలు, దాని మీద మొత్తం ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసారు ఎవిడెన్స్, కానీ ఎక్కడన్నా ఏం చేసుకోన్న కేటీఆర్ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకు చేయట్లేదు? కాంప్రమైజ్డ్ రాజకీయాల, అండర్స్టాండింగ్ రాజకీయాల బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి, మిగతా చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అనేది కనపడతా ఉంది ఇక్కడ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా రేపొద్దున వచ్చిన కమిషన్ అంటే పార్టీకి మధ్య చీకటి ఒప్పందాలా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ పార్టీ అధ్యక్షుడికి ఆ పార్టీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ డెఫినెట్ గా ఉండొచ్చు. ఎక్కడో ఒక దగ్గర ఉంటేనే కదా, ఆ రాజకీయాలు ఉంటేనే కదా కేటీఆర్ కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఆయన అరెస్ట్ చేయమని చెప్పని డిమాండ్ చేసినా కూడా ఎక్కడ చేయలేదే. ఇప్పుడు మిమ్మల్ని కూడా డిమాండ్ చేశారు, డార్క్ మోడ్ లిక్కర్ స్కామ్ లో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడు అన్నారు, డార్క్ మోడ్ లో పెట్టేశారు దాన్ని. అంతే. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాడుకునేది ఏంటంటే ఇట్లాంటి రాజకీయాలతోటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది తప్పితే ఎక్కడ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే డైవర్ట్ రాజకీయాలు. వాళ్ళు చెప్పింది చేయకుండా, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా, వాళ్ళు ఇచ్చిన 400 అంశాలు పట్టించుకోకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉంది. డెఫినెట్గా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేసింది, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఏం చేశారు, మీకు నిజంగా చేత కాకపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెనకాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వేయాలి, భయపడతా ఉన్నది. అంటే ఎక్కడో ఒక దగ్గర లూప్ హోల్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి, దాని మీద చర్యలు ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి డెఫినెట్గా ఆలోచిస్తూ ఉంది. సో రేపొద్దున రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఓకే రైట్. మొత్తానికి విచారణకు హాజరవుతారని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు హాజరవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వరు, పట్టించుకోరు. అంతకుముందు విద్యుత్ కమిషన్ ఉంది, విద్యుత్ కమిషన్ మీద నోటీసులు ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఉల్టా కేసు పెట్టాడు, ఉల్టా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ కమిషన్ చైర్మన్ మార్చేంత వరకు అక్కడికి వెళ్ళారు, దాన్ని పట్టించుకోలేదు. మరి విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? సో నిజంగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే పదవి కోల్పోయారు, ఎప్పుడైతే అంటే ముఖ్యమంత్రిగా ఆయన లేరో, మాజీ ముఖ్యమంత్రి అయ్యారో, ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇటు కాంగ్రెస్ గెలిచింది అనగానే ఆయన ఇక్కడ ప్రగతి భవన్ వదిలిపెట్టి ఫామ్ హౌస్కి వెళ్ళిపోవటం అటే వెళ్ళిపోయారు తప్పితే జనాల్లో రావట్లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. సో అది కూడా అంటే ఏంటి,
నేను పదవులు ఉంటే జనాలతో ఉంటా లేకపోతే లేదనే సంకేతం కూడా వెళ్తా ఉంది. అవును, సో దాన్ని కూడా జనం ఆలోచిస్తారు. డెఫినెట్ గా తీసుకుంటారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేను 10 మందిలో ఉంటా, ప్రజల్లో ఉంటా అంటే అది కరెక్ట్, బాగానే ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా, నేను ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా నాకున్న హోదాతోటి పోషిస్తాను, ప్రజల్లో మధ్యలో ఉండి, ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోటే ఉంటే ఏవైతే బాగోగులు తెలుసుకోవాలని ఉంటే డెఫినెట్ గా నిజంగానే తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. కానీ అది జరగట్లేదే. ఆయన ముఖ్యమంత్రిగా పోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు బయటికే రాలేదు. డెఫినెట్ గా అది ప్లస్ ఆ మైనస్ అనేది రేపు పొద్దున, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఏదైతే అనుకున్నామో అది ఓడిస్తాం అనుకున్నా ఓడించేసినాం. అఫ్ కోర్స్ మేము ఓడినా కూడా, మాకు కొన్ని సీట్లు తగ్గినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. వాళ్ళ అబద్ధ మాటలతోటి వాళ్ళు గెలిచారు. అది పక్కన పెడితే రేపొద్దున కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా మనమే గెలిచాం, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానాలు కూడా మనమే గెలిచాం, భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది చెతికిల పడ్డ పార్టీ, ఈ లేచే పార్టీ కాదు. ఆయనకు కూడా తెలుసు, అందుకే ఆయన బయటికి రావట్లేడు. నా పరువు ఎక్కడ పోతుందో, నేను చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అవన్నీ చేయలేదని చెప్పేసి ఇప్పుడు కూతురే అంటుంది కదా, సామాజిక తెలంగాణ పూర్తి కాలేదు, కంప్లీట్ అవ్వలేదు అని చెప్తుంది. అంటే ఏంటి సామాజిక తెలంగాణ అంటే? ఎవరు బాగుపడలేదు ఈ రాష్ట్రంలో, తెలంగాణ బిడ్డలు బాగుపడలేదు, తెలంగాణ ప్రజలు బాగుపడలేదు, మహిళలు బాగుపడలేదు, రైతులు బాగుపడలేదు, అన్ని రకాల జాతులు ఎవరు కూడా బాగుపడలేదు అన్నట్టే కదా సామాజిక తెలంగాణ అంటే. ఆయన దేనికోసం వచ్చాడు? దానికోసం వచ్చాడు కదా. అది నెరవేరలేదంటే ఇది ఆల్ బికాస్ ఆఫ్ ది డెఫినెట్ గా ఫెయిల్యూర్ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ కేసీఆర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. సో అది మాత్రం కంపల్సరీ, ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్, ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ తెలుగు ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా, ఎందుకంటే మంచి టైం, వాళ్ళకి మంచి అవకాశం, 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చారో అవకాశాన్ని చేసుకోలేకపోయారు. ఇక్కడే చేసుకోలేదంటే ఏదో దేశ రాజకీయాల్లో చక్రం ఇస్తారని చెప్పి అక్కడ కూడా బీఆర్ఎస్ అని పెట్టి అక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. చక్రాన్ని కాదు కదా, చక్రానికి ఉన్న బోల్టులను కూడా ఇప్పలేరు. అదే రైట్. ఏం జరిగినా సరే చూద్దాం, ఇంకా ముందు చాలా రోజులు ఉన్నాయి. రాజకీయాలు ఎటువైపు మళ్ళీ తెలియదు. ఇప్పటికే ఆ కుటుంబంలో రకరకాల చీలికలని వార్తలు వస్తున్నాయి. దాంతో కవిత గారి లెటర్ ఇష్యూ ఒకటి పెద్దగా అయింది. సో అది కూడా ఇప్పుడు కవిత లెటర్ ఏదైతే వచ్చిందో బయటికి, అది రేపొద్దున డెఫినెట్ గా చీలే పార్టీనే అది. ఎందుకంటే బీఆర్ఎస్ 1, బీఆర్ఎస్ 2, లేకపోతే కేటీఆర్ బీఆర్ఎస్ ఒకటి, ఏదైతే మళ్ళీ కవిత బీఆర్ఎస్ ఒకటి అనే అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు ఎన్టీఆర్ టీడీపీ ఎట్లగో, చంద్రబాబు టీడీపీ ఎట్లగో, ఇది కూడా 2 పార్టీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా హరీష్ రావుని మాత్రం ఏకాగ్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే అంటే పిల్లర్లని ఎవరైతే కేసీఆర్ గారు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా దూరం చేసుకున్నాడు. ఆయనతో పాటుగా ఎవరున్నారు చెప్పండి? ఆయనతో పాటుగా పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం హరీష్ రావు గారు తప్ప ఎవ్వరు లేరు ఆయనతో పాటు. మొత్తం దూరం చేసుకున్నట్టే కదా. అంటే ఆ సపోర్ట్ పోయినట్టే కదా. ఆ సపోర్ట్ పోయిందంటే డెఫినెట్ గా హరీష్ రావు అంటే మేనల్డ్ కాబట్టి తప్పదు. ఆ కవిత లెటర్లో కూడా ఏం రాశారు? 2001 నుంచి ఎవరైతే మనతో పాటు ఉన్నారో వాళ్ళతోటి ఆ సభలో కూడా మాట్లాడనివ్వలేదు మీరు. మరి ఎందుకు డాడీ, ఎందుకు మాట్లాడనివ్వలేదు? మాట్లాడి బాగుండేది. చెప్పాలంటే 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ కోసం ఎంతమంది కష్టపడ్డారు, వాళ్ళ పేర్లు కూడా మార్చుకోదలవలేదమ్మా. సో అలాంటి అంటే స్వార్థ రాజకీయాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. కేసీఆర్ కున్న స్వార్థ రాజకీయాలు క్లియర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనపడతా ఉన్నాయి. ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచిండు, ఏ విధంగా అప్పుల కుప్పగా అయింది, ఇవన్నీ కూడా క్లియర్ కనపడుతున్నాయి. వీళ్ళు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదో ఒక చేసి గొప్ప పని చేయడం కాదు. మేము ఇది మన ధనాన్ని పెంచుతాం, మీకు పంచుతాం అని అంటాడు కదా. ఇది ఎట్లా తెలుసా? ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేసింది తప్పితే ఏమీ లేదు ఇక్కడ. నేను పదే చెప్తా ఉంటా, దాని 14,000 కోట్ల నుంచి 38,000 కోట్లు తీసుకుపోయి తాగుడు తెలంగాణ చేసింది, తాగుబోతులు తెలంగాణ చేసింది. దాని మీద వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. ఏమి లేదు వీళ్ళు చేసేదంతా కూడా అప్పుల కుప్ప, అంతకంటే ఎక్కువ లేదు. ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు. ఇంకా పెంచుతున్నారు. బీర్ మీద 30 రూపాయలు, లిక్కర్ బాటిల్ మీద 30 రూపాయలు. మరి ఎక్కడ దాకా పోవాలి ఇదంతా? ఎందుకు నాకు అంటే వీళ్ళకి ఇక వేరే ఆదాయం కనపడతలేదు. ఆదాయ వనరులు పెంచాలి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి. ఇప్పుడు కూడా బాగా డబ్బులతో ఖర్చు, 200 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే జనాల డబ్బు, తెలంగాణ ప్రజలు
చెమటోడ్చిన పన్నుల మీద కట్టిన డబ్బు లక్షల కోట్లు. దానివల్ల మరి ఎంత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందో, ఎన్ని కంపెనీలు వస్తాయో తెలియదు, ఎంత పెద్ద పేరు వస్తుందో. లక్షల కోట్లు ఖర్చు పెట్టారు 10 సంవత్సరాల కాలంలో. వీళ్ళు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. 1,60,000 కోట్లు దగ్గర ఇప్పుడు దాకా అప్పులు తీసుకొచ్చింది. మరి ఎక్కడ దాకా పోతుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుపోతుందో అర్థం కావట్లేదు. అందుకే ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ, డెఫినెట్గా భారతీయ జనతా పార్టీని అందరూ కలిసి గెలిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపిస్తారు డెఫినెట్గా. రైట్, చూద్దాం. ఒకసారి మీకు కూడా అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.